ముందుకు పోకుండా చేయాలనేది వాళ్ళకు ఉంది. కుట్ర చేస్తున్నారు వాళ్ళు. అంటే మంచి పనులు చేస్తుంటే అడ్డుకుంటుండ్రు. పవన్ కళ్యాణ్ అన్న అంత తీసుకున్నాడు ఇంత, అటువంటివి వ్యక్తి కాదన్న ఆయన. అటువంటి వ్యక్తి అయితే ఎప్పుడో చేస్తుండే, ఎప్పుడో వేరే పార్టీలకు దుంకి వెళ్ళిపోతుండే కదా. అటువంటి వ్యక్తి కాదు ఆయన. అందు గురించి వీళ్ళు ఏం చేయాలి ఎక్కడ దొరుకుతారు ఆలోచించి 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 చెప్తుండ్రు. 10 లక్షలు తీసుకున్నాడు లేకపోతే 2 కోట్లు 3 కోట్లు, ఇది కాదు. అంటే స్టార్టింగ్ నుంచి కూడా అంటున్నారు కదా ప్యాకేజ్ స్టార్ అని దత్తపుత్రుడు అని కొంతమంది. అందులో అందరికి సమాధానం చెప్పిండు కదా. ఈ రోజు అసెంబ్లీలో గర్జించే సింహర్ లాగా మాట్లాడుతుంది కదా పవన్ కళ్యాణ్ అన్న. అదే నిత్యం ప్రజల్లో ఉంటుంది కాబట్టి బాధ అవుతుంది వాళ్ళకి. ఏం చేయాలో మేమేమో ఓడిపోయినాము అసలు అని వాళ్ళకి బాధ ఉంది. అందు గురించి ఏదేదో మాట్లాడుతుంది. మా జగన్ అన్న గిట్ట ఏదేదో బట్టలు ఇప్పి కొడతా 2 పాయింట్ 3 పాయింట్ 4 పాయింట్ 10 పాయింట్, ఇది కాదు మాట్లాడాలి. ఓడిపోయిన స్ట్రెస్ ఇంకా పోలేదంట. అరే ప్రతిపక్ష హోదా గిట్ట ఇయ్యలేదయ్యా జగన్ మన్నకి. మాట్లాడే హక్కు గిట్ట లేదు. ఈ 5 ఏళ్ళు ఆ మాట్లాడే హక్కు గిట్ట లేదు. ఆయన బాధ అసలు అందు గురించి ఆయన బాధతోటి చెప్తున్నా. భయపడుతున్నట్ట కదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే. భయపడేది కాదన్న, ఆయనకు లేదు అసలు మాట్లాడే హక్కు గిట్ట లేదన్న జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు ఈ రోజు భయపడేది కాదు, వీళ్ళు భయపడట్లేదు. ఆయనకు హోదా లేని ఎట్లా ఇస్తారన్న నాకు అర్థం కాదు. నమస్తే అన్న. నమస్తే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర నెలకి 50 కోట్లు తీసుకొని బానిసలాగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం అని అంటున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. సో మీరు ఏం చెప్తారమ్మా? కాదు, జగన్ వేస్ట్ గాడు. జగన్ కి అసలు ఏం తెలియదు, రాజకీయం తెలియదు. శివాజీ సినిమాలో శ్రీయాన్ తీసుకెళ్ళిపోయాడు 10 రోజుల. మన శంకరు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ నాన్నతో మాట్లాడి బతిలాడు తీసుకొచ్చాడు షూటింగ్ ఆగిపోతే. అంటే ఆయనకి తెలియదు, రాజకీయం తెలియదు చెప్పాలంటే. వాళ్ళ నాన్న దేవుడు, మళ్ళీ ఆయన గౌరవిస్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన హీరో, ఈయన జీరో. హీరోకి జీరోకి తేడా ఉంటది. పవన్ కళ్యాణ్ కిందికి లాగాలి అనుకుంటున్నారు. ఎవరు లాగలేరండి. పవన్ కళ్యాణ్ లాగాలంటే దేవుడు దిగి రావాలి కిందకి. అసలు పవన్ కళ్యాణ్ టచ్ చేసే మొగడే పుట్ల. ఇంకా తొడగొట్టు మళ్ళీ అసలు తొడగొట్టు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్నా, నిన్ను ఎవరు ఏం చేయాలన్నా, నీకోసం మేము అభిమానం ఉన్నాం. అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది, అనురాగం ఉంది, అన్ని జగన్ అనుబంధం ఉంది. 5 హత్యలు నేను చేయలే, హత్య చేస్తాను. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడదు అన్న. ఈసారి మరి పిఠాపురంలో సభ జరుగుతుంది కదా, ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు అని అనుకుంటున్నారు అన్న? ఈసారి పవన్ కళ్యాణ్ పక్కా అండి. పిఠాపురంలో సభ జరుగుతుంది కదా, ఎన్ని లక్షల మంది వస్తారని అనుకుంటున్నారు అన్న? ఇటు పిఠాపురంలో పక్కా పవన్ కళ్యాణ్ వస్తారు. ఎంతమంది రావచ్చు సభకి రేపు? రేపా 100% 50 లక్షల మంది వస్తారు ఖచ్చితంగా. 50 లక్షల మంది. మీరు వెళ్తున్నారన్నా? పక్కా వెళ్తున్నా. మీరు అభిమాన పవన్ కళ్యాణ్? నేనే ఉంటా పక్కనే. అందరా స్టేజ్ ఎక్కుతున్నారా? స్టేజ్ కాదు, కొంచెం వెనక్కి జరగండి కొంచెం. స్టేజ్ కేజీఎఫ్ సినిమా చూపిస్తా. ఓజీ లేదా? ఓజీ వద్దు, మనకి పీజీ కావాలి. కన్ఫ్యూజ్ చేస్తా.